అన్న పొలం కాడికి పోయిండా వదినా? అయ్యో లేట్ కదరా, ట్రాక్టర్ ఖరాబ్ అయిందంట, బాగా వేసుకొని తీసుకెళ్ళిండు. ఈరోజు వస్తాడో రేపు వస్తాడో తెలియదు. అయ్యో రాఖీ పండుగ కదా వదినా, రాఖీ కట్టిపోదామని వచ్చిన. అయ్యో తెలియదు కదరా, నేను కూడా మా అమ్మ ఇంటికి పోతా అని రెడీ అయి ఉన్నా, ఇంటికి వచ్చినావు. మరి ఉంటే ఉండురా నువ్వు. మనం పోయేది ఉందా లేదా? ఇవే సేవలు చేసుకుంటా కూర్చుంటావా ఇడనే? ఇక నేను ఒక్కదాన్ని ఏముండాలి వదినా, నేను కూడా 2-3 రోజులు అయినాక వస్తుంది. పోతా మరి, అదే బస్సు రిటర్న్ పోతుంది. అత్తమ్మ మరి నేను పోయి వస్తా. మంచిది, పోయిరా. ఏం బిడ్డ అప్పుడే పోతున్నావా? అన్న లేడటనే, ట్రాక్టర్ ఖరాబ్ అయిందట, ట్రాక్టర్ రిపేర్ చేయించుకోనికి పోయిండంట. వదిన కూడా ఉంటలే, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోతుందట. అందుకే నేను కూడా పోతున్నా. ఇక లేదమ్మా, నేను ఇంత ముందుకే చూసిన. నేను బాగా బంద్ చేస్తున్నప్పుడు నేను అటు గడ్డ మీద పోయినుండే, గడ్డ మీద పోతే అటు నుంచి ట్రాక్టర్ వేసుకొని పోతుండు మీ అన్న. పొలం కాడికి పో బిడ్డ, అక్కనే ఉన్నాడు పో. మరి వదినకి అట్లా చెప్పింది కాక. ఇట్లా తల్లిదండ్రులు లేకపోతే ఇట్లే ఉంటుంది ఆడవాళ్ళ పెత్తనం. ఇవాళ రేపు అట్లనే నడుస్తుంది కదా. బుజ్జి ఒక్కతే పోతున్నది కదా, బాధపడుకుంటూ పోతున్నది. పొలం కాడ దింపు రాకపోరాదు, నేను మెల్లలు నడుచుకుంటూ వస్తాను. సరేనా? పోతున్నా. కూర్చో బిడ్డ, దింపుతా.